జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేడు బాపట్ల పరిధిలోని సూర్యలంకలో పర్యటించనున్నారు. విధి నిర్వహణలో భాగంగా అసువులు బాసిన అటవీ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకునే విధంగా సూర్యలంక రోడ్లోని నగరవనం అటవీ పార్కులో స్తూపం ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది అటవీ అమరవీరుల కుటుంబాలతో పవన్ ఆత్మీయంగా సమావేశం కావడంతో పాటు వారికి ఆర్థిక సాయం అందించనున్నారు. రాజమహేంద్రవరం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన తాళపత్ర గ్రంథం మొక్కలను డిప్యూటీ సీఎం సూర్యలంక తీర ప్రాంతంలో నాటనున్నారు. ఇవి తాటి మొక్కలలోనే అరుదైన రకంగా ఖ్యాతి గడించాయి. తీర ప్రాంతంలో మొక్కలతో గ్రీన్ వాల్ ఏర్పాటయ్యేలా చూసే విధంగా ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన కోసం సూర్యలంక తీరంలో జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ బుధవారం పరిశీలించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే తెలుగు తమ్ముళ్ల స్పీడు, జన సైనికుల జోరు, కమలదళ ఉత్సాహం కలగలిసి రాష్ట్రం అన్ని కోణాల్లో దూసుకుపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విధ్వంసకారులకు చెక్ పెడుతూ రాష్ట్రం 2 అంకెల వృద్ధి రేటు సాధించిందని తెలిపారు. అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గత పాలకుల అరాచకాలను ప్రస్తావిస్తూ ఫేక్ రాజకీయాలకు కాలం చెల్లిందని, రప్పారప్పా బ్యాచ్కు పులివెందల్లోనే ప్రజలు బుద్ధి చెప్పారని, ఇకపై వారి ఆటలు సాగమని స్పష్టం చేశారు. 2025-26లో రాష్ట్రం 10.5% జీఎస్డీపీ వృద్ధి రేటు నమోదు చేసిందని, ఇది జాతీయ స్థాయి కంటే ఎక్కువ, ఇది కూటమి ప్రభుత్వ సత్తా అని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల పాలనపై నిర్వహిస్తున్న తొలి సభ ఇది. నేటి సభకు కారణమైన స్త్రీశక్తికి, యువ కిషోరాలకు, ప్రతి తల్లికి, అన్నదాతకు వందనం, కార్యకర్తల కష్టానికి, త్యాగానికి వందనమని పేర్కొన్నారు. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదని, తాత్కాలిక అవసరాలు తీర్చడం కాదని, సంక్షేమం అంటే పేదల జీవితాలను మార్చడమేనని చెప్పారు. పథకాలు పేదల జీవన ప్రమాణాలు పెంచేవని, అందుకే అన్ని వర్గాలతో మాట్లాడి 2024లో సూపర్ 6 హామీలు ఇచ్చామని తెలిపారు. ఈ ఎన్నికలు చరిత్రను తిరగరాశాయని, కనీ విని ఎరగని రీతిలో కూటమికి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని, వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తీర్పు ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. టీడీపీ కూటమి పార్టీలు అనంతపురం జిల్లా కేంద్రంలో సమిష్టిగా నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన సూపర్ 6 వాగ్దానాలను ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల కాలంలోనే అమలు చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం ఈ సభ జరిపారు. దీనికి అంచనాలకు మించి జనం పోటెత్తారు. సభ ప్రాంగణమే కాకుండా పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఎటు చూసినా టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు రెపరెపలాడాయి. ఈ సభకు 3.50 లక్షల మంది వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. కానీ 50 ఎకరాల విస్తీర్ణంలోని ప్రాంగణం కిక్కిరిసిపోవడంతో చాలా మంది బయటే ఉండిపోవాల్సి వచ్చింది. పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడం తమ ప్రభుత్వ సుపరిపాలనకు అద్దం పట్టిందని, సూపర్ 6 పథకాల అమలుతో ప్రభుత్వానికి ప్రజా ఆమోదం లభించిందని కూటమి నాయకులు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి అనే ఆకాంక్షతోనే కూటమి ప్రభుత్వం త్రికర్ణ శుద్ధితో పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రగతి, ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు నాయకత్వంలో హామీలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే ప్రణాళికతో సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు అందరి జీవితాల్లో వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపిస్తున్నాయని కొనియాడారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ధ్వంసం చేసిందని, తిరిగి కూటమి పాలనలో నిర్మించే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. నేపాల్లో అల్లర్ల కారణంగా అక్కడ చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా వెనక్కి తీసుకువస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. నేపాల్లో రాష్ట్రానికి చెందిన వారు భారీ సంఖ్యలో చిక్కుకుపోయారన్న సమాచారంతో ఆయన బుధవారం ఉదయం 10 గంటలకు అమరావతి సచివాలయానికి చేరుకున్నారు. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభలో పాల్గొనాల్సి ఉన్న సీఎం ఆదేశాలతో దాన్ని రద్దు చేసుకున్నారు. ఆర్జీజీఎస్ సెంటర్లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్తో పాటు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారి అర్జా శ్రీకాంత్, రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారులు కార్తికేయ మిశ్రా, ముఖేష్ కుమార్ మీనా, కోనా శశిధర్, అజయ్ జైన్, హిమాన్షు శుక్లా, జయలక్ష్మితో మంత్రి పరిస్థితిని సమీక్షించారు. నేపాల్లో చిక్కుకున్న బాధితులను సంప్రదించి వారి ఆహారం, భద్రతకు సంబంధించిన సమాచారం తెలుసుకున్నారు. సుమారు 217 మంది ఏపీ వాసులు నేపాల్లో చిక్కుకున్నట్లు గుర్తించామని, వారిలో విజయనగరం, విశాఖపట్నంకు చెందిన
76 మంది, కర్నూలు నుంచి 22 మంది, మిగిలిన వారు ఇతర జిల్లాల వాసులని వివరించారు. వీరిలో 118 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. వారందరినీ ప్రత్యేక విమానంలో విశాఖకు తీసుకువచ్చేలా చూడాలని సీఎస్ విజయానంద్ను లోకేష్ కోరారు. అయితే ఇవాళ ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉన్నందున మధ్యాహ్నం నుంచి చిక్కుపోయిన వారిని తరలించే అవకాశం ఉందని తెలిపారు. ఢిల్లీలో 218 సీట్ల సామర్థ్యం ఉన్న ఇండిగో విమానాన్ని సిద్ధంగా ఉంచామని చెప్పారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి పచ్చి అబద్దాలు వండివార్చారు. తాడేపల్లి ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్రం నుంచి వచ్చిన యూరియాను చంద్రబాబు మంత్రులు కలిసి అమ్ముకున్నారని అలవోకగా అబద్దం చెప్పేశారు. ఎరువులు అమ్ముకోవడం ద్వారా 200 నుంచి 250 కోట్లు కూటమి నేతలు పంచుకున్నారని ఆరోపించారు. గత ఖరీఫ్తో పోలిస్తే 97,000 మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా వచ్చిందని చంద్రబాబు చెప్పారని, కానీ వచ్చిన యూరియా మొత్తాన్ని తెలుగుదేశం నేతలు అమ్ముకున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. మరోవైపు సూపర్ 6 పై కూడా జగన్ నోరు పారేసుకున్నారు. మెడికల్ కళాశాలపై జగన్ వితండవాదం చేశారు. తన హయాంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ను తీసుకువచ్చామని పచ్చి అబద్దాలు చెప్పేశారు. అయితే జగన్ హయాంలో కేంద్రం మంజూరు చేసిన మెడికల్ కళాశాలకు కనీసం మ్యాచింగ్ గ్రాంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కనీసం 3 కళాశాలలు కూడా ప్రారంభం కాలేదు. కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ ను వేరే అవసరాలకు మళ్లించారు. దీంతో మెడికల్ కళాశాల నిర్మాణం నిలిచిపోయింది. అయితే జగన్ ఆరోపణలకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు. మెడికల్ కళాశాలపై చర్చకు వచ్చేందుకు ఎక్కడైనా తాను సిద్ధమేనని, జగన్ అసెంబ్లీకి వస్తే అక్కడే చర్చిద్దామని ఛాలెంజ్ చేశారు. ఏపీ వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు P4 బాధ్యతలు అప్పగించారు. ఆయా సచివాలయాల పరిధిలో ఉన్న బంగారు కుటుంబాలకు వారిని దత్తత తీసుకునే మార్గదర్శులకు మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు. సచివాలయాల పరిధిలో బంగారు కుటుంబాలను క్లస్టర్గా విభజించి వాటికి మ్యాపింగ్ చేశారు. బుధవారం ప్రణాళిక శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు తమకు కేటాయించిన క్లస్టర్ల పరిధిలోని బంగారు కుటుంబాలతో సమన్వయం చేసుకుంటారు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి కనీసం 3 క్లస్టర్లు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 14,954 సచివాలయాల్లో 1,08,311 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. మొత్తం 21,56,637 బంగారు కుటుంబాలను ఎంపిక చేసి 2,14,084 క్లస్టర్గా విభజించారు. ఆయా సచివాలయ ఉద్యోగులకు ఏ క్లస్టర్లు కేటాయించారో దానికి సంబంధించిన వివరాలకు కూడా ప్రణాళిక శాఖ విడుదల చేసింది. మార్గదర్శి బంగారు కుటుంబాల మధ్య ఉద్యోగులు సమన్వయం చేస్తారు. ఈ బాధ్యతలు ఆయా ఉద్యోగుల విధుల్లో భాగంగా పేర్కొన్నారు. సిబ్బంది తమకు కేటాయించిన ఆయా కుటుంబాలను కనీసం వారానికి ఒకసారి సంప్రదించాలి. మార్గదర్శుల నుంచి అవసరమైన సహకారాన్ని బంగారు కుటుంబాలకు అందజేసేందుకు కృషి చేస్తారు. బంగారు కుటుంబాలు సమస్యలను మార్గదర్శులకు తెలియజేయడం, అవసరమైనప్పుడు వారికి సహకరించడం చేస్తారు. బంగారు కుటుంబాలు మార్గదర్శుల మధ్య వ్యవహారాలను జీరో పావర్టీ P4 పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. దీనికోసం మొబైల్, వెబ్ అప్లికేషన్లను అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు కేటాయించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో బుధవారం రక్షణ మంత్రిని ఆయన అధికారిక నివాసంలో రేవంత్ రెడ్డి కలిశారు. మూసీ, ఈసా నదుల సంగమ స్థలిలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలిపారు. గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిట్ నిర్మించబోతున్నామని, ఇందుకోసం అక్కడున్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. జాతీయ సమైక్యత, గాంధీయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇందులో గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, శాంతి విగ్రహం, మ్యూజియం నిర్మిస్తామని వివరించారు. సమావేశంలో ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని తిరిగి సాధించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఫలితాలతో బీఆర్ఎస్ క్యాడర్లో నైరాశ్యం నెలకొంది. ఈ ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన అభ్యర్థిని కనీసం పోటీకి కూడా నిలబెట్టలేదు. గతేడాది పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగిన కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓటమి చెందింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తుంది. కవిత ఎపిసోడ్, కాళేశ్వరంపై సీబీఐ విచారణ, కేటీఆర్ పై ఈ కార్ రేస్ కేసులతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బై ఎలక్షన్లో గెలిచి తాము బలంగానే ఉన్నామన్న సంకేతాలు ప్రజల్లోకి పంపాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. మరోవైపు ఉప ఎన్నికల్లో సానుభూతి వర్కౌట్ అవుతుందో లేదో అన్న అనుమానం బీఆర్ఎస్ అధిష్టానంలో ఉందట.
ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు కేసీఆర్ నివేదికలు తెప్పించుకుంటున్నారని తెలిసింది. గతేడాది కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో సానుభూతి వర్కౌట్ అవుతుందని భావించిన బీఆర్ఎస్ ఆమె సోదరికి టికెట్ ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ విజయం సాధించారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని సమాచారం. బీజేపీ రాష్ట్ర కమిటీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కనుసన్నల్లో వేశారని, ఈ కమిటీతో ప్రభుత్వం ఏర్పడితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని గోసామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. రాజీనామా చేసి స్వతంత్రంగా పోటీ చేసి ఎవరు గెలుస్తారో చూద్దామంటూ ఆయన కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. పార్టీలో తాను ఏ పదవులు ఆశించలేదని, అయితే పార్టీ నుంచి తనకు ఎలాంటి సహకారము లభించలేదన్నారు. అధ్యక్షుడు రామచంద్రరావును రబ్బర్ స్టాంపుగా మార్చారని, బీజేపీని డమ్మీ చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ కుట్రలు చేశారని ఆయన చెప్పారు. ఇతర పార్టీల్లో చేరనని, ఎప్పటికీ బీజేపీలోనే ఉంటానని రాజాసింగ్ స్పష్టం చేశారు. కేంద్ర పెద్దల పిలుపు కోసం ఎదురు చూస్తున్నారని, వారిని కలిసి పార్టీని నాశనం చేస్తున్నది ఎవరో చెబుతానన్నారు. పార్టీ పెద్దలు చెప్పినట్లు నడుచుకుంటానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలను పరిరక్షించాలని, మత మార్పిళ్లను కఠినంగా అరికట్టాలని కూటమి ప్రభుత్వానికి రాజాసింగ్ సూచించారు. హిందువుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందుతారని చెప్పారు. ముస్లింల కోసం కష్టపడినా వారు ఓట్లు వేయరని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి అత్యంత సంపన్న పార్టీగా నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాంతీయ పార్టీలు వెల్లడించిన ఆదాయాలపై అధ్యయనం చేసిన ఏడీఆర్ తాజాగా ఒక నివేదికను వెలువరించింది. దేశంలోని తొలి 5 సంపన్న ప్రాంతీయ పార్టీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 3 పార్టీలు చోటు దక్కించుకున్నాయి. వీటిలో బీఆర్ఎస్ 685 కోట్ల ఆదాయంతో తొలి స్థానంలో ఉండగా, ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం 285 కోట్లతో 4వ స్థానంలోనూ, వైసీపీ 191 కోట్లతో 5వ స్థానంలో నిలిచింది. 2023-24 మధ్య దాదాపు 40 ప్రాంతీయ పార్టీల ఆదాయం 2,532 కోట్లుగా ఉందని నివేదిక తెలిపింది. ఈ మొత్తం ఆదాయంలో తొలి 5 స్థానాల్లో ఉన్న పార్టీల వాటా 83.17% ఉంది. హైదరాబాద్ టు అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ మార్గం దిశగా కీలక అడుగు పడింది. దీనికి సంబంధించిన అలైన్మెంట్ దాదాపు ఖరారైంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎటువైపు నుంచి నిర్మించనున్నది స్పష్టత వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో ప్రభుత్వం ప్రతిపాదించిన భారత్ ఫ్యూచర్ సిటీకి సమీపంలోని తిప్పారెడ్డిపల్లికి కొంత దూరంలో ఈ రహదారి ప్రారంభం కానుంది. ప్రస్తుత విజయవాడ రహదారికి కుడివైపుగా ఇది కొనసాగుతుంది. ఏపీలోని అమరావతి మీదుగా బందరు పోర్టుకు అనుసంధానం అవుతుంది. ఈ మేరకు ప్రాథమికంగా రూపొందించిన అలైన్మెంట్ వివరాలు ఆంధ్రజ్యోతికి లభించాయి. దాని ప్రకారం ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు 211 కిలోమీటర్ల దూరమే ఉండనుంది. ప్రస్తుత హైదరాబాద్ టు విజయవాడ మార్గంతో పోలిస్తే ఇది 57 కిలోమీటర్లు తక్కువ. ప్రస్తుత మార్గంలో ప్రయాణానికి 4.5 గంటలు పడుతుంది. కొత్త ఎక్స్ప్రెస్ వేలో 2.5 గంటల్లోనే చేరుకోవచ్చని అంచనా. కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రోడ్డు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి టు గుంటూరు మీదుగా బందరు వరకు ఉంటుంది. తెలంగాణలో రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా హుజూర్ నగర్ కు కుడివైపు నుంచి కొనసాగుతుంది. ఏపీలోని సత్తెనపల్లి సమీపంలో అమరావతికి చేరుతుంది. అమరావతి క్యాపిటల్ సిటీకి కూడా అనుసంధానం అవుతుంది. తర్వాత లంకలపల్లి మీదుగా బందరు పోర్టుకు చేరుతుంది. దీని ప్రకారం ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు 211 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక ఈ రోడ్డు పక్క నుంచే హై స్పీడ్ రైలు మార్గాన్ని కూడా నిర్మించాలని కేంద్రాన్ని ఏపీ, తెలంగాణ కోరుతున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్కు వెళ్లాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. ప్రిలిమినరీ పరీక్షలు, మెయిన్ పరీక్షలు పూర్తయ్యే అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయడం మాత్రమే మిగిలి ఉన్న దశలో ఈ తీర్పు రావడంతో దీనిపై కమిషన్ న్యాయ నిపుణులతో చర్చించింది. హైకోర్టు తీర్పు, దాని పర్యవసానాలపై కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కమిషన్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు గ్రూప్ 1 తుది జాబితాలో చోటు సాధించిన అభ్యర్థులు కూడా సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పుపై డివిజన్ బెంచ్కు వెళ్లే యోచనలో ఉన్నారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు గ్రూప్ 1 పరీక్షా ఫలితాల రద్దుతో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల నియామకాలపైన ప్రభావం పడనుంది. గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేసిన తర్వాతే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు భర్తీ చేయాలని కమిషన్ నిర్ణయించడంతో ఈ సమస్య తలెత్తనుంది. అంతేకాకుండా టీజీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ సైతం జాప్యం కానుంది. హైకోర్టు తీర్పుపై అప్పీల్కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయించిన గ్రూప్ 1 విషయంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉగ్రలింకులు కలకలం సృష్టిస్తున్నాయి. ఉగ్ర సంస్థ ఐఎస్తో సంబంధాలు ఉన్నాయన్న కారణంతో బోధన్ పట్టణం ఆచన్పల్లిలోని అనీసా నగర్ కాలనీకి చెందిన ఓ యువకుడిని బుధవారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జులైగా తిరిగే ఆ యువకుడు ఆన్లైన్ ద్వారా ఉగ్ర సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో అషర్ డానిష్ అనే వ్యక్తిని అరెస్టు చేయగా అతడు ఇచ్చిన సమాచారం మేరకు ఢిల్లీ పోలీసులు నెల రోజులుగా బోధన్లో నిఘా పెట్టారు. ఈ క్రమంలో యువకుడిని అదుపులోకి తీసుకుని బోధన్ కోర్టులో పెట్టి ఢిల్లీకి తీసుకువెళ్లినట్లు సమాచారం. అతడి నుంచి ఐఎస్ఎస్కు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతో పాటు ఓ ఎయిర్ పిస్టల్ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే స్థానిక పోలీసులు, ఢిల్లీ పోలీసులు ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. 23 సంవత్సరాల ఆ యువకుడు తల్లి వద్ద ఉంటున్నట్లు తెలుస్తుంది. తండ్రితో ప్రస్తుతం ఆ కుటుంబానికి సంబంధాలు లేనట్లు సమాచారం. తెలంగాణలోని పలు జిల్లాల్లో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఎరువుల కోసం కర్షకులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. కొన్ని చోట్ల రైతుల మధ్య ఘర్షణ చెలరేగింది. తగినంత యూరియా సరఫరా చేసి తమను ఆదుకోవాలంటున్నారు అన్నదాతలు. సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు అగచాట్లు పడుతున్నారు. మిరుదొడ్డిలో యూరియా కేంద్రం దగ్గర అర్ధరాత్రి నుంచి వందలాది రైతులు పడిగాపులు పడుతూ క్యూలైన్లో చెప్పులు, రాళ్లు, కట్టెలను పెట్టారు. ఉదయం టోకెన్లు పంపిణీ ప్రారంభమయ్యాక కేవలం 1120 యూరియా బస్తాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. దీంతో క్యూలైన్లో ఉన్న రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అసహనానికి లోనైన అన్నదాతలు రైతు వేదికలకు చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అటు మహబూబాబాద్ జిల్లాలోనూ యూరియా కొరత తీవ్రమైంది. యూరియా ఎప్పుడొస్తుందో తెలియక రైతులు ఎరువుల పంపిణీ కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. నరసింహులపేట మండలం పెద్ద నాగారంలో యూరియా కోసం కొందరు రైతులు ఏకంగా మంచాలు వేసుకుని నిద్రిస్తే మరికొందరు నేలపై పడుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో రైతులకు యూరియా వెతలు తప్పట్లేదు. ఉదయం నుంచి వ్యవసాయ సహాయ సహకార కేంద్రాల దగ్గర ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లో నిలబడలేక చెప్పులు, పట్టా, పాస్ పుస్తకాలు పెడుతున్నారు. సరిపడా యూరియా సరఫరా చేసి తమ పంటలు రక్షించాలని అన్నదాతలు కోరుతున్నారు. రాష్ట్ర వైద్య రంగానికి, అధికార యంత్రాంగానికి కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన గుంటూరు జిల్లా తురకపాలెం వరుస మరణాలకు స్థానిక ఆర్ఎంపీ చేసిన నిర్వాకమే కారణమా? కలుషిత సెలైన్ వినియోగం వల్లే భారీగా ఇన్ఫెక్షన్లు ప్రబలాయా? జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అదే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. తురకపాలెంలో సంభవించిన మిస్టరీ మరణాలపై లోతుగా అధ్యయనం చేస్తున్న జాతీయ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దర్యాప్తు బృందాలు ఆర్ఎంపీ క్లినిక్ను పరిశీలించడంతో కీలక సమాచారం వెలుగుచూసింది. గ్రామంలో జ్వర బాధితులందరూ మొదట ఆర్ఎంపీ దగ్గరే చికిత్స పొందినట్లు అధికారులు గుర్తించారు. వీరికి సదరు ఆర్ఎంపీ కలుషిత సెలైన్లు ఎక్కించడంతో పాటు శక్తివంతమైన యాంటీబయాటిక్ మందులు వాడినట్లు విచారణలో తేలింది. ఆర్ఎంపీ దగ్గర చికిత్స పొందిన తర్వాతే రోగుల ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి ఆసుపత్రిలో చేరినట్లు పలు బాధిత కుటుంబ సభ్యులు వైద్య నిపుణులకు తెలిపారు. బాధితుల్లో పలువురు మృతి చెందడంతో ఆర్ఎంపీ క్లినిక్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పలు శక్తివంతమైన యాంటీబయాటిక్ మందులు స్వాధీనం క్లినిక్ ను సీజ్ చేశారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని ఆమె ప్రకటించారు. ఆర్ఎంపీలు తమ పరిధికి మించి చికిత్సలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఆర్ఎంపీని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 2023 మేలో చెన్నైలోని ఓ దంత వైద్యుడి క్లినిక్లోనూ ఇదే తరహాలో కలుషిత సెలైన్ ద్రావణంతో పలువురు ఇన్ఫెక్షన్లు బారిన పడగా వారిలో 8 మంది మృతి చెందారని వైద్యులు తెలిపారు. అపార్ట్మెంట్లోని వేర్వేరు ఫ్లాట్లలో పనివాళ్లు ఓ ఇంట్లో డబ్బు, నగలపై కన్నేశారు. ఇంట్లోని మహిళ తలపై కుక్కర్తో మోది కాళ్లు, చేతులు కట్టేసి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. తర్వాత డబ్బు, నగలతో పారిపోయారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ పవర్ 1 13వ అంతస్తులో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సనత్ నగర్లో స్టీల్ దుకాణం నిర్వహించే వ్యాపారవేత్త రాకేష్ అగర్వాల్ భార్య రేణు అగర్వాల్ కుమారుడు శుభంతో కలిసి 8 ఏళ్లుగా స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు. వారి ఇంట్లో జార్ఖండ్కు చెందిన హర్ష 10 రోజుల క్రితమే పనికి కుదిరాడు. ఆ పై అంతస్తులోని మరొకరి ఇంట్లో రోషన్ కొన్నాళ్లుగా పనిచేస్తున్నాడు. పనిచేస్తున్న ఇళ్లలోనే వారు నివాసం ఉంటున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో రాకేష్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా భార్య లిఫ్ట్ చేయలేదు. దీంతో ఇంటికి వచ్చిన ఆయన ప్లంబర్ సాయంతో ఫ్లాట్ వెనకవైపు ఉన్న తలుపు లోపలికి వెళ్లారు. రేణు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పనివాళ్లు ఇద్దరూ కనపడకపోవడం, హంతకులు పెద్ద బ్యాగుతో ద్విచక్ర వాహనంపై గేటెడ్ కమ్యూనిటీ నుంచి బయటకు వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో హర్ష, రోషన్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఘటనా స్థలంలో ఆధారాలను బట్టి ప్లాన్ ప్రకారమే హత్య చేసి ఉంటారని, ప్రెజర్ కుక్కర్తో తలపై బాది కాళ్లు చేతులు కట్టేసి కూరగాయల కత్తులతో గొంతు కోసి చంపారని గుర్తించారు. హత్య తర్వాత నిందితులు స్నానం చేసి దుస్తులు మార్చుకున్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. వెంటనే 5 బృందాలతో గాలింపు చేపట్టారు. ఇళ్లలో పనిచేసేందుకు మనుషులను సరఫరా చేసే ఏజెంట్ నుంచి సమాచారం సేకరించారు. బుధవారం రాత్రి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది, కానీ అధికారికంగా ధృవీకరించలేదు. తెలంగాణలో పిడుగుపాట్లకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. నిర్మల్ జిల్లాలో 3 మృతి చెందగా, జోగులాంబ గద్వాల జిల్లాలో మరో 3, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4 మృతి చెందారు. మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం ఎంగళాపురం శివారులో పొలం నుంచి వస్తుండగా 3 వ్యక్తులపై పిడుగు పడింది. ఆ 3 అక్కడికక్కడే మృతి చెందారు. దంపతులు ఎల్లయ్య, ఎల్లవ్వ, వ్యవసాయ కూలీ వెంకటి మృతి చెందారు. మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం భూంపురం గ్రామంలో కొందరు పత్తి పని చేస్తున్నారు. అక్కడ పిడుగుపాటుకు గురై 3 అక్కడికక్కడే మృతి చెందగా, మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో 2 మహిళలు ఉండగా ఒక యువకుడు ఉన్నారు. మృతులు భూంపురం గ్రామానికి చెందిన పార్వతమ్మ, సర్వేస్, సౌభాగ్యగా గుర్తించారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేర్వేరు చోట్ల పిడుగులు పడి 4 మృతి చెందగా, 10 గాయాలయ్యాయి. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని కుమారుడు మధ్యలోనే వదిలేశాడు. అయితే ఆ తల్లి మరో బాలికను దత్తత తీసుకుని పెద్ద చేసింది. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు తల్లి మరణించడంతో అంత్యక్రియలకు కుమారుడు వచ్చాడు. కూతురికే ఆహారత ఉందని గ్రామస్తులు అనుమతివ్వలేదు. దీంతో తల్లి అంత్యక్రియలు నిలిచిపోయాయి. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. కామారెడ్డి జిల్లా పాత రాజంపేటలో 20 ఏళ్ల క్రితం తల్లి సల్మా బేగం బాగోగులు చూడనంటూ కుమారుడు వెళ్లిపోయాడు. దీంతో తల్లి సల్మా బేగం చిన్నారి కరిష్మా బేగంను దత్తత తీసుకుని పెంచి ఆ తర్వాత పెళ్లి కూడా చేసింది. ఇప్పుడు తల్లి మృతి చెందిందన్న విషయాన్ని తెలుసుకుని అంత్యక్రియలు చేయడానికి కుమారుడు రాగా అతడితో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. మొదటి నుంచి తల్లి మంచి చెడులు చూసిన కూతురు కరిష్మే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు కుమారుడు తల్లి ఆస్తి కోసమే వచ్చి ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ వివాదం పోలీసుల వరకు వెళ్లడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం పిడుగులతో వర్షాలు కురవగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుంది. మరోవైపు కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ పిడుగులు, ఉరుములు, ఈదురుగాలతో వర్షాలు కురిశాయి. ఇక దక్షిణ కోస్తాలో బాపట్ల నుంచి నెల్లూరు జిల్లా వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. నెల్లూరు జిల్లా కావలిలో 39.8 డిగ్రీలు, నెల్లూరులో 39.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరులో సెప్టెంబర్ నెలకు సంబంధించి ఇదే ఆల్ టైం రికార్డుగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేడు ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తనను తాను రాజీ పడని జాతీయవాదిగా పేర్కొన్నారు. మహారాష్ట్ర గవర్నర్గా 13 నెలల పదవీకాలం తన ప్రజా జీవితంలో అత్యంత సంతోషకరమైన దశగా మిగిలిపోతుందని, ఆ జ్ఞాపకాలు తనతోనే ఉంటాయని అన్నారు. మరోవైపు ఆయన ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నెల 12న రాష్ట్రపతి ముర్ము రాధాకృష్ణన్తో ప్రమాణ స్వీకారం చేయిస్తారని అధికారులు తెలిపారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్లో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని మహారాష్ట్ర సదన్లో వీరి భేటీ జరిగింది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా రాధాకృష్ణన్కు సుదర్శన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్కు కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజ్యసభ చైర్మన్గా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరింది. ఈ మేరకు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జయరాం రమేష్ బుధవారం ఎక్స్లో పోస్టు చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్పై కేంద్రం వరాల జల్లు కురిపించింది. న్యూఢిల్లీలో మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2 కీలక నిర్ణయాలు తీసుకుంది. 4,447 కోట్లతో బక్సర్ భగల్పూర్ హైస్పీడ్ కారిడార్లో భాగంగా మెక్వా ముంగేర్ సెక్షన్లో 4 లేన్ల కారిడార్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. 82.4 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తారు. మరోవైపు 3,169 కోట్లతో భగల్పూర్, ఢుమ్కా, రాంపురా హాట్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సుంకాలకు సంబంధించి ఇప్పటి వరకు భారత్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం రోజురోజుకు మారుతోంది.
తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన పరిపాలనా విభాగం ఇండియాతో చర్చలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ అంశంపై తన మిత్రుడైన భారత ప్రధాని మోదీతో వచ్చే కొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ చర్చలు రెండు గొప్ప దేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. రష్యా నుంచి అధిక స్థాయిలో భారత్ చమురును దిగుమతి చేసుకుని విదేశాలకు అమ్ముతూ ఇటీవల వరకు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు ఇటీవల హాజరైన ప్రధాని మోదీ అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. ఈ భేటీ అనంతరం చైనా చీకటి వలయంలో భారత్ చిక్కుకున్నట్లు ట్రంప్ విమర్శలు గుప్పించారు. అనంతరం కొన్ని గంటల్లోనే తన స్వరం మార్చారు. భారత్, అమెరికా మధ్య బంధం చాలా ప్రత్యేకమైందని పేర్కొన్నారు. దాని గురించి ఆందోళన చెందక్కర్లేదని తెలిపారు. ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ గొప్ప ప్రధానమంత్రి అని, మోదీకి తానెప్పుడూ స్నేహితుడినంటూ చెప్పుకొచ్చారు. యువత ఆందోళనలతో అట్టుడికిన నేపాల్లో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దెదింపిన ఆందోళనకారులు ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కిని తాత్కాలిక ప్రభుత్వ నేతగా ఎంపిక చేసుకున్నారు. ఆమె ఆధ్వర్యంలోనే సైన్యంతో చర్చలు జరపాలని నిర్ణయించారు. నేపాల్లో హింసాత్మక రూపం తీసుకున్న ఆందోళనలను నియంత్రించేందుకు నేపాల్ సైన్యం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే దేశవ్యాప్తంగా భద్రతను తమ చేతిలోకి తీసుకుంది. ఆందోళనపై ఆంక్షలు విధించింది. ఇవాళ ఉదయం వరకు అమల్లో ఉండేలా కర్ఫ్యూ ప్రకటించింది. ఆందోళనకారులే కాదు, ప్రజలెవరూ బయటికి రావద్దని హెచ్చరించింది. ఈ క్లిష్ట సమయంలో కొందరు సంఘ విద్రోహ శక్తులు దోపిడీలు, విధ్వంసాలకు పాల్పడుతున్నారని, సాధారణ ప్రజలకు, ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. ఇలాంటివి జరగకుండా ఉండేందుకే కర్ఫ్యూ తదితర చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది. ఆందోళన సమయంలో ఎత్తుకుపోయిన తుపాకులు, బుల్లెట్లు, ఇతర ఆయుధాలను సమీపంలోని పోలీస్ స్టేషన్లో అప్పగించాలని, లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. డిఫెండింగ్ ఛాంప్గా బరిలోకి దిగిన టీమిండియా ఆసియా కప్లో ఘనంగా బోని చేసింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో యూఏఈని చిత్తు చేసింది. 79 బంతుల్లోనే ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన టీమిండియా కేవలం 27 బంతుల్లోనే లక్ష్యాన్ని ఊదేసింది. దీంతో మొత్తం 106 బంతుల్లోనే మ్యాచ్ ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ 4, శివం దుబే 3 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో భారత్ 4.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 60 పరుగుల స్కోర్ చేసి గెలిచింది. ఆసియా కప్లో నేడు బంగ్లాదేశ్తో హాంకాంగ్ తలపడనుంది.